డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రేపే జేఈ రిజల్ట్స్ 16th అన్నారు కదా. మరి వీళ్ళు రేపే జేఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కంగారు పడమాకండి. కొంతమంది స్టూడెంట్స్ కంటే పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్ ఉంది. కోర్స్ టెన్షన్ ఉంటుంది, 100% వాళ్ళకే ఉంటుంది టెన్షన్. ఎందుకంటే స్టూడెంట్స్ని ఎక్కడ చేర్చాలి, మరి డిసెంబర్ జూన్ తర్వాత ఎక్కడ చేర్చాలనే కంగారు ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి ఉంటాము, పేరెంట్స్కి ఉంటాం సహజం. దానిలో నో ప్రాబ్లం. రేపే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి రిజల్ట్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కంగారు పడుతూ మనము బ్యాకప్గా తీసుకోవాలి. రేపు రిజల్ట్స్ వస్తాయి కదా, మనం బ్యాకప్ ఆల్రెడీ ఏపీ వెబ్సైట్కి సంబంధించిన ఏపీ వెబ్సైట్కి సంబంధించి తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి రెండు కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చేసినాయేమో. ఆల్రెడీ అప్లై చేసుకోండి. ఏపీ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మనకి ఎందుకంటే బ్యాకప్ ఉండాలి. ఒక్క జేఈనే మాత్రమే నమ్ముకుంటే ప్రయోజనం లేదు. మరి జేఈ మాత్రమే నమ్ముకుని మనము కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు ఒక సామెత ఉంటుంది. అది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ అన్నారు వాళ్ళు. సపోజ్ మన దగ్గర స్టూడెంట్స్ 13 లక్షల మంది రాశారు ఎగ్జామినేషను. దానిలో మరి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 60,000 సీట్లు ఉన్నాయి. 65,000 సీట్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఐఐటి ప్లస్ ఎన్ఐటి ప్లస్ ట్రిపుల్ ఐటీ ప్లస్ జిఎఫ్టీలు మొత్తం కలిపి 65,000 సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఈ 65,000 సీట్లు అంటే 13 లక్షలు, 1 లక్ష మంది మరి ఆల్రెడీ 2,50,000 మంది ఆల్రెడీ దీనికి ఎగ్జామినేషన్ రాస్తారు, జేఈ అడ్వాన్స్కి రాస్తారు. వీళ్ళల్లో 50,000 మందిని ఫిల్టర్ చేస్తారు. ఈ 50,000 మందిలో మళ్ళీ 19,000 మందికే సీట్స్ వస్తాయి. వాస్తవం, దట్ ఈస్ ద ఫ్రాంక్ అనమాట. అది మరి ఎవరికి వస్తుందో ఏందనేది తెలియదు. కానీ ఈ 50,000 మందిలో 19,000కు ఐఐటి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఐఐసి బెంగళూరు కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్పేస్ టెక్నాలజీ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎంత కాంపిటీషన్ ఉన్న పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్క పేరెంట్ కూడా వెబ్సైట్ని ఎట్టి పరిస్థితులు వదలకూడదు. వెబ్సైట్ని ఎట్టి పరిస్థితులు వదలకుండా అప్లై చేసుకోండి. బ్యాకప్గా లాస్ట్ టైము మీరు మంచిగా ఉంటే దూరంగా ఎక్కడైనా జిఎఫ్టీలో దూరంగా వచ్చిన వాళ్ళు ఎంసెట్, తెలంగాణ ఎంసెట్, ఏపీ ఎంసెట్లో కూడా జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే. మరి తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన డేట్ కూడా వచ్చేసింది. 19 వరకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19వ తారీఖు వరకు జరుగుతుంది. తర్వాత లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను మనకి ఏప్రిల్ 4 వరకు ఉందమ్మా. ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మైండ్లో పెట్టుకోండి, స్టూడెంట్స్ అందరూ కూడా మైండ్లో పెట్టి. ఏపీ వెబ్సైట్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత వీళ్ళకి తొందరగా క్లోజ్ చేస్తున్నారు. మార్చి 7 వరకే క్లోజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకొని మార్చి 7 వరకు క్లోజ్ చేసి 26వ తారీఖు దాకా మరి విత్ లేట్ ఫీజుతో సెలెక్ట్ చేసుకుని, అక్కడైతే ఏప్రిల్ వరకు టైం ఉంది. ఇక్కడ మార్చితోనే క్లోజ్ అవుతుందమ్మా. ఒకసారి మైండ్లో పెట్టుకోండి, జస్ట్ కీప్ ఇన్ మైండ్. ఇది రిజల్ట్స్ అయితే మనకి రేపే వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఇక్కడేమీ అప్డేట్ చేయలేదు, కానీ రేపే వస్తుంది. మనకి 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ రోజే మనకి ఫైనల్ ఆన్సర్కి కూడా ఆ రోజు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఫైనల్ ఆన్సర్కి మరి ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా అని తెలియదు, కానీ రిజల్ట్స్ మాత్రం 16 ఇవ్వటం అంటే పక్కాగా వాళ్ళు ఒక మరి ట్విట్టర్ అకౌంట్లో కూడా ట్వీట్ చేయటం అయితే జరిగింది. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదమ్మా. ఇది ఇంపార్టెంట్ అప్డేటు. జేఈ మెయిన్ 26 సెషన్ 1 రిజల్ట్స్. ద రిజల్ట్స్ ఆఫ్ జేఈ మెయిన్ 26 సెషన్ 1 విల్ నౌ బీ డిక్లేర్డ్ బై 16th ఫిబ్రవరి. 16th అన్నారు, మరి 17th, మరి 15. మరి ఎక్కువ మనం ఏం కోరుకోవాలంటే ఇంకా 17వ తారీఖు డిఫర్ చేయకుండా ఉంటే, పోస్ట్ పోన్ చేయకుండా ఉంటే చాలు. అదే 10,000. మనం 16 మరి 15 లోపల మరి వచ్చే అవకాశం అయితే ఉంటే అట్లీస్ట్ 16వ తారీఖు నైట్ అన్న, నాకు తెలిసి 16వ తారీఖు రేపు నైటు 11:30కి ఇస్తారమ్మా. 11:30కి ఇస్తాడు. తర్వాత ఫైనల్ ఆన్సర్కి వీళ్ళు ఇచ్చేది ఫైనల్ ఆన్సర్కి మధ్యాహ్నం ఒక 4:30కి ఇస్తారు. ఆఫ్టర్నూను 4:30కి ఇస్తాడు రేపు 16వ తారీఖుని. 16వ తారీఖు నైటు 11:30 తర్వాత 10:30 ఆ ప్రాంతంలో రిజల్ట్స్ మరి వదిలే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్టీఏ గత సంవత్సరం చూసినప్పుడు ఎన్టీఏ వీళ్ళు ఇలాగే రిలీజ్ చేస్తారు. midnight 12 o'clock 11:50
11 ఆ విధంగా రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని కంగారు ఏం పడొద్దు, ప్రతి ఒక్కరు కూడా బీ బ్రేవ్ అనమాట. మనకి ఎంసెట్ ఉండి, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ ఉండి, మంచి కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ కూడా టాప్ 10 కాలేజీల్లో మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవటం ఏమి లేదమ్మా, ఇమ్మీడియట్గా మీరు ఇట్లా సేమ్ ఇట్లాగా ఉంటుంది రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషను. దీనికి ఏదో ఒక లింకు ఇదే ఉంటుంది. ఇది మరి రిజిస్ట్రేషన్కు మీరు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది కదా, విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మరి అప్లైడ్ ఫర్ సెషన్ 1 అడ్మిట్ కార్డ్ జనరేటర్ దీనికి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. సేమ్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకుంటే మీరు ఇమ్మీడియట్గా లాగిన్ అయ్యి మీ రిజల్ట్స్ని మీరు స్కోర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కంగారు పడద్దు. పర్సంటైల్ ఎక్కువ వస్తుంది, రావచ్చు, కొంతమందికి రాకు. ఆల్రెడీ ఏంటంటే స్టూడెంట్స్కి మార్క్స్ ఎన్నో తెలిసినాయి కదా. ప్రతి ఒక్కరికి మార్క్స్ కొంతమందికి 120 వచ్చినాయి, కొంతమందికి 200 వచ్చినాయి, కొంతమందికి 180 వచ్చినాయి, కొంతమందికి 190 వచ్చినాయి. ఈ రకంగా మార్క్స్ అయితే తెలిసినాయి. ఒకవేళ నార్మలైజేషన్ తర్వాత మీకు 122, 190 ఇట్లా మారితే మారచ్చు, ఇబ్బంది ఏం లేదు. బోనస్ మార్కులు కూడా వస్తాయమ్మా. బోనస్ మార్కులు అందరికి కూడా బోనస్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి, నో ప్రాబ్లం. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండండి, ఎస్పెషల్లీ పేరెంట్స్ ధైర్యంగా ఉండండి. స్టూడెంట్స్ కొంతమంది టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు, పేరెంట్సే కొద్దిగా కంగారు పడతారు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి జేఈ ఇంకా మనకి సెషన్ 2 మరి ఏప్రిల్ సెషన్ 2 కూడా ఉంది. ఏప్రిల్ సెషన్ 2 కూడా ఉంది. తర్వాత 17వ తారీఖున జేఈ అడ్వాన్స్, మే 17వ తారీఖున జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయనుంది. దాని తర్వాత మీరు ఇమ్మీడియట్గా జోసా కౌన్సిలింగ్ సెకండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్. మరి ఆల్రెడీ పిల్లలకు ముందే తెలిసిపోయింది ఎవరెవరు అంతరాత్మకి నాకు జేఈలో సీటు వస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. నాకు తెలుసు ఆ సంగతి. మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జేఈలో కానీ అడ్వాన్స్లో ఐఐటీలో కానీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి రాని వాళ్ళకంటే 50 మార్కులు, అదేవిధంగా ఒక 30 మార్కులు, 40 మార్కులు వచ్చిన వాళ్ళకి చాలా డౌట్ కేసు. ఆల్రెడీ ఒక 100 మార్కులు వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా సీటు వచ్చే అవకాశం అయితే మెండుగా ఉందమ్మా, దానిలో నో డౌట్. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావరి అకాడమీ. మరి థ్యాంక్ యూ, బాయ్.